నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఈలహ్రీం అసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మియై మమ సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహోద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రైత్య స్వాహ. స్వామి కర్నూలు జిల్లా నుంచి వచ్చారు గోవింద్ గారు. వారు అమ్మాయి వివాహము అదృష్టం పెట్టుకున్న 55 రోజులు అంటే 2 నెలల్లోనే కుదిరిపోయి చాలా మంచి సంబంధం కుదరడం వలన సంతోషంగా వచ్చి మనకి సన్మానం చేసి వాళ్ళందరూ కూడా అదృష్టత్రాలు పెట్టుకుని వారి అబ్బాయి, మీ అబ్బాయి పేరేంటి? వారికి కూడా మంచి సలహా తీసుకోవటం, మంచి అదృష్టం పెట్టుకోవటం, అన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు. అన్ని రకాలుగా చాలా బాగుంటది. నా దగ్గరకు వచ్చాక వివాహం కుదరటం అనేది చాలా చిన్న విషయం, చక్కమని అయిపోద్ది. అది కాదు, తర్వాత రాబోయే జీవితం మీ కులంలో ఎవ్వరికి లేనంత డబ్బు సంపాదిస్తారు. రోజు సుఖంగా సంతోషంగా స్థిరత్వంగా పెరుగుదలగా అసలు వాళ్ళు మనుషులే పేరు ప్రతిష్టలు తెస్తారు. మీకు 2 రోజులు అన్నం తినపోయినా కూడా అల్లుడిని కూతుర్ని తలుచుకుంటే కడుపు నిండిపోవాలి. అంత మంచి సంబంధం కుదిరితే అంత మంచిగా అవుతుంది. కామార్తి గోవింద్ గారు, మేడం పేరు రాజేశ్వరి, పిల్లలు సరస్వతి, భారతి, నవీన్ కుమార్. వీరు కర్నూలు జిల్లా గూడూరు దగ్గర నుంచి వచ్చారు. 7వ నెల 26వ తారీఖు శుక్రవారం రోజున అదృష్టం పెట్టుకున్నారు. వీరు పెట్టుకున్న 5 రోజుల్లోనే అమ్మాయికి వారు కోరుకున్నట్టు బ్రహ్మాండంగా మంచి సంబంధం కుదరటము, వారి టెన్షన్లన్నీ తీరిపోవటము, వారి మనసులో కోరుకున్నట్టు మంచి ఉద్యోగస్తుడైన భర్త కావాలి, అల్లుడు కావాలని, మంచి కుటుంబం ఉండాలి, బాగా ఉండాలి అని అనుకున్న దానికంటే మంచి సంబంధం చాలా చక్కగా కుదరటం వల్ల నేను చాలా సంతోషపడి ఒకసారి నాకు సన్మానం చేసి అలాగే మంచి శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చారు ఆయన. అలాగే వారి పిల్లలకు కూడా వారికి కావాల్సిన అదృష్టం అందరికీ, భార్యకి అందరికీ ఇచ్చారు. ఇప్పుడే కుటుంబంతో పాటు కుటుంబంలో అన్ని రకాల మంచి సంతోషము, అన్ని రకాలుగా మంచి జరగటం వలన వాళ్ళు చాలా శుభవార్త చెప్పడానికి వచ్చి తర్వాత అదృష్టం పెట్టుకున్నాక చాలా బాగుందండి. నాకు అంతకు ముందు చాలా అనారోగ్యంగా ఉండేది, అనారోగ్యం అంతా పోయి కాళ్ళు చేతులు పీకటాలు అట్లాంటివన్నీ వెళ్ళిపోయి మంచిగా అయిపోయింది. అదృష్టం పెట్టుకున్నాక మేడం చెప్తున్నారు చాలా హాయిగా ఆనందంగా ఉందండి, చాలా ఉల్లాసంగా ఉన్నాము, ఇంత సంతోషం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ప్రతిరోజు అని చెప్తున్నారు. వారినే అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా, మీరు అదృష్టం ఎప్పుడు పెట్టుకున్నారు? జూలై 26వ తారీఖు పెట్టుకున్నాం. మీరు ఉండేది ఎక్కడ స్వామి? కర్నూలు జిల్లా గూడూరు. ఓకే, అంటే 2 నెలల్లో అయింది. అయ్యా, అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి మంచి జరిగిందో చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మాయి సంబంధం కుదరాలి, వ్యాపారం చేస్తున్నా బాగా అభివృద్ధి ఉండాలి అని కోరుకున్నా. ఇంకోటి నాకు కొద్దిగా రాత్రి నిద్ర వస్తుంది, కాళ్ళు చేతులు ఒక పెత్తున్నాయి. హాస్పిటల్ ఎన్ని తిరిగినా కూడా రిపోర్ట్లు వస్తాయి కానీ ఏం లేదు, మామూలుగా మీరు మెడిసిన్ వాడాలని. ఇక్కడికి వచ్చిన నేను ఈ ఫేస్బుక్ లో చూసి నమ్మకంతో వచ్చిన గురువారు ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి, నేను ఆయన భక్తుని ఎక్కువ, నేను తిరుపతికి ఎక్కువ పోతుంటాను, ఆయననే ఈ రూపంగా నన్ను పంపించినాడేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందంగా ఉంది, ఇంటికి పోయిన తర్వాత ఇంకా ఆనందంగా ఉన్నా. టెన్షన్లు తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఆరోగ్యపరంగా ఉన్నట్టు అన్ని క్లియర్ అయినాయి స్వామి. ఇప్పుడు బాగా హ్యాపీగా ఉన్నా. ఇంకా ముఖ్యంగా ఏమంటే అమ్మాయికి పెళ్లి ఎదుగుతుందో లేదో కొన్ని చోట్ల అడిగిన గురుగారు చాలా సర్ప దోషం ఉందన్నారు. నేను ఇక్కడ అదృష్ట రత్నం తీసుకుపోయిన 5 రోజులకే సంబంధం సెట్ అయింది. కానీ నేను మామూలు ఏదో చేసుకున్న వాళ్ళకి, ఏదో చేసుకుని తినే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. ఆయన ఉద్యోగస్తుడు దొరికిన వాళ్ళు మంచి సంతోషం, సంబంధం కుదిరింది. ఈ మనసుకి తోచినట్టు నేను అనుకున్నంత ఇంకా రెట్టింపే మంచి సంబంధం కుదిరింది. మీరు ఈ రోజు సంబంధం గురించి అనుకుంటున్నారు, రాబోయే కాలంలో మీ కులంలో గానీ, గోత్రంలో గానీ, బంధువుల్లో గానీ అందరూ ఎవరికి లేనంత సంపదను సంపాదిస్తారు, మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటారు. అట్లా చాలా బాగా అయిపోతుంది. నేను ఒకళ్ళిద్దరిని చూసి చెప్పట్లా, కొన్ని వేల మందిని, 1,00,000 మంది కూడా అని చెప్పొచ్చు. పెళ్లి గానీ, పిల్లలు గానీ, వీటన్నిటిని ఇల్లు కొనటం గానీ, ఆస్తులు, వ్యాపారం, వీటన్ని కళ్యాణాలు అంటారు. అదృష్టం చోట కళ్యాణాలు అప్పటికప్పుడే అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు ఎప్పుడు. అలాగే పిల్లల విషయంలో గానీ, ఉద్యోగాలు గానీ, వ్యాపారాలు గానీ, ధన సంపాదన గానీ, సొంతగా ఏదైనా అభివృద్ధి చెంది నా దగ్గర 100 మంది 1000 మంది పనిచేసేటట్టు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, వ్యవహారం చేసుకోవాలంటే మీ మనసులో అనుకుంటే చాలు, అది తెల్లారి నుంచి అది అయిపోతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు చూసారు, నమ్మకం అనే మాట ఎప్పుడు కూడా పూర్తి నమ్మకంతో ఉండాలి. నమ్మకం లేకపోతే ఏమవుతుంది, చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండకూడదు, అనమ్మకం వాళ్ళ మధ్యలో ఉండకూడదు. వాళ్ళ చేతికున్న మసి మండి కంటిస్తారు, వాళ్ళకున్న చెడు మనకి చేస్తారు. ఎప్పుడు కూడా ఏదైనా సాధ్యమే, అమ్మవారు ఏదైనా చేయగలరు కూడా అన్నారు గురుగారు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతనే కన్ఫర్మ్. ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే మంచి జరిగితేనేమో మన గొప్ప అనుకుంటారు, చెడు జరిగితేనేమో వేరే వాళ్ళు గొప్ప అనుకుంటారు. ఎప్పుడు కూడా మంచి జరిగినప్పుడు గురువు గొప్ప లేకపోతే దేవుడు గొప్ప అనుకోవాలి. చెడు జరిగినప్పుడు మన తప్పు అనుకుంటే ఆ తప్పు మళ్ళీ ఎప్పుడు జీవితంలో చేయము. ఇది ఎందుకు జరిగిందా అని అది చూస్తాము, చెక్ చేసుకుంటాము, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, రెండోసారి జరగదు. ఆ చెడు ద్వారా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ లాభం పొందుతాం. అదే అప్పుడు చెడు జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా జరిగింది అని మనకి తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇంకా అది తరగకుండా చూసుకుంటే ఆ వ్యాపారంలోనో, వ్యవహారంలోనో, సంబంధాల్లోనో, ఇల్లు, బంగారమో ఏదో ఒకటి మనకి తెలిసిపోతుంది. మనం అభివృద్ధి చెందాం అన్ని రకాలుగా. ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెడ్డవాళ్ళు మొత్తం అట్లా చేస్తారన్నమాట. మీరు ఎప్పుడైతే చెప్తారో వాడి జీవితంలో 1600 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1 కోటి సంగతి చెప్పినా కూడా వాడు నమ్మడు. అసలు లోకంలో అంత డబ్బులు లేవంటాడు. వాడికి తెలియనే తెలియదు, వాడి జీవితంలో ఎప్పుడు చూడడు. ఎందుకంటే
ఆ మైనస్ ఉండే శక్తులు ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బాగుపడరు, ఇంకోళ్ళు బాగుపడి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఒక లడ్డూలు తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగుండా సంవత్సరానికి ఒకసారి దాని మీద దీని జల్లి అమ్మవారికి కోరుకోవాలి. అమ్మ వాళ్ళ ద్వారా వచ్చే చెడు, వాళ్ళు చేసే మైనస్లు, వాళ్ళు చేసే కాలసర్ప దోషాలు, వాళ్ళు చేసే వచ్చే దిష్టి ఏమి నాకు తగలకుండా చేయమ్మా, అది నాకు మంచి జరిగేటట్టు చూడమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని వాళ్ళకి ఆ లడ్డూలు ఇచ్చేస్తే తేనె జల్లిన జడ్డు ఎవరైనా తింటే వాళ్ళు అన్న చెడు కూడా మీకు జరగదు, అమ్మవారు జరగనివ్వదు. అందుకని మంచి జరగడం మొదలైపోతుంది. ఇక అన్ని రకాలుగా మంచిగా ఉంటది. బాబుని కూడా మంచి లక్ష్మీ కళ పెద్ద వ్యవహారం చేపించండి. చిన్నది కాకుండా కోట్ల మీద వచ్చే ఆదాయం వచ్చేది ఏముంది అని అడగండి. అమ్మవారిని అడిగితే అమ్మవారు చెప్పుద్ది. అమ్మ మీరమ్మా, మీ పూర్తి పేరు తల్లి? అమ్మ అదృష్టం పెట్టుకున్నాక ఎలాగుంది తల్లి? చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందా? ఆరోగ్యం అంతా మంచిగా అయిందా? అమ్మ ఇప్పుడు అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు 1000 రెట్లు మంచిగా వద్దమ్మా రాబోయే కాలం అంతా. కుటుంబంలో కూడా పెద్ద పనులు ఒకటే అడగండి. గురువు గారు చెప్పారు కదా, మరి 10 అంతస్తులు మేడ ఎప్పుడు కొంటున్నారు, నాకు 10 కిలోలు బంగారం ఎప్పుడు ఇస్తారు అని అడగండి మీ ఆయన. శుక్రవారం గుర్తు చేయండి. ఎట్లా వస్తే మీకు తెలుసు. మీకు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం చేసుకుంటే కావాల్సినంత బంగారము, కావాల్సినంత డబ్బు ఇంటి నిండా చేరుకుంటది. మీ అబ్బాయికి ఈ వ్యాపారం వద్దు, మీ అబ్బాయికి బంగారం వ్యాపారం పెట్టించండి. బంగారం మంత్రం ఇస్తానని పొద్దున్నే కొద్దిగా తెల్లవారుదాం లేసి నేను ఇచ్చిన మంత్రం చదువుకోవాలి. డబ్బులు బంగారం రెండు నువ్వు కోరుకుంటే 100 కిలోలు బంగారం చేరుకోవాలి నా షాప్ లో, నేను ఫ్యూచర్ లో నేను పెట్టబోయే షాప్ లో అనుకో. ఇప్పుడే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అనుకో. డాడీ బట్టలు కొట్టయితే నీది బంగారం కొట్టికి దాని గురించి ఆలోచన చేసుకో. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. నీకు ఇప్పుడు ఇస్తాను మంత్రం రెండు. అమ్మ మీరంతా ఏం ఫీల్ అవుతున్నారు తల్లి చెప్పండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.